ఖచ్చితంగా లేరు. రైట్. వెంకటరెడ్డి గారు, కనీసం చర్చలు జరిపే సంస్కృతి కూడా లేకుండా పోయింది. వైఎస్ఆర్సీపీలో నాయకులను వాడుకుని వదిలేస్తా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ నాని గారు లాంటి నాయకుల్ని ఉమ్మడి కృష్ణా జిల్లా సంబంధించినటువంటి అనేక మంది తెలుగుదేశం సీనియర్ నాయకులు పిలిచి మాట్లాడి బుజ్జగించారు. అయినప్పటికీ ఆయన వినకుండా వెళ్ళిపోయారు. కానీ వైసీపీలో మాత్రం ఆ పరిస్థితి లేదంటున్నారు. అంటే ఎవరు చెప్పారు సార్? ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి నరసరావుపేట పార్లమెంట్ వలయం గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయమని చెప్పారు. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలకు ఎవరికైతే సీట్ అకామిడేట్ చేయలేకపోతున్నాం వాళ్ళకి రేపొద్దున ఎమ్మెల్సీలుగా ఇస్తామని చెప్పాం. పోయినసారి కొంతమందికి ఇవ్వలేని వాళ్ళకి మొన్న మేము అధికారంలోకి రాగానే ఇచ్చాం. అంటే ఎవరు చెప్పారు మాట్లాడకుండా వాళ్ళని చేశారని చెప్పి? తెలుగుదేశం వాళ్ళు తెలియదు కదా, తెలుగుదేశం వాళ్ళు పిలిచి మాట్లాడలేం కదా, వాళ్ళ సమక్షంలో మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. మా ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడతారు, తెలుగుదేశం నాయకులు పక్కన కూర్చోబెట్టి మాట్లాడరు కదా. వాళ్ళు చెప్పేటటువంటి ప్రచారాన్ని నమ్మితే ఎట్లా? ఇదే కేసీఆర్ నాని గారు 2000 కోట్లు నేను నష్టపోయాను తెలుగుదేశం వల్ల అని చెప్పారు. మొత్తం నా చేత డబ్బులు ఖర్చు పెట్టించారని చెప్పారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? కేసీఆర్ నాని గారు మొన్నటిదాకా వాళ్ళ పార్టీలో ఉండి 2 సార్లు ఎంపీగా గెలిచిన అతనికి మరి మీరు ఎందుకు ఈసారి సీట్ ఇవ్వనని చెప్పారు ఆయనకి? మరి ఇదే తిరువురుకు సంబంధించి తిరువురు ఎక్స్ఎమ్మెల్యే, ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి. మరి ఎందుకు ఇవ్వలేదు మీరు? అంటే వాళ్ళు కూడా మీరు మునిగిపోయే నావని చెప్పి తెలుగుదేశం నుంచి వాళ్ళు వెళ్ళిపోయారా? మమ్మల్ని అన్నారు కదా. నేను చెప్పా సహజంగా జరుగుతాయి రాజకీయాల సీట్లు అన్నప్పుడు. ఇంకొక ప్రచారం జరుగుతూ ఉంది వెంకటరెడ్డి గారు. బాలశౌరి గారు రేవంత్ రెడ్డి గారు డిన్నర్ ఇస్తే ఆ డిన్నర్కి బాలశౌరి గారు వెళ్ళారని చెప్పేసి బాలశౌరి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానకరంగా మాట్లాడారని చెప్పి, సో అది సహించలేని బాలశౌరి గారు వైసీపీకి రాజీనామా చేశారనే ప్రచారం జరుగుతుంది. దాంట్లో వాస్తవాలు ఎంత? ఆయన రేపొద్దున బాలశౌరి ఆ స్టేట్మెంట్ ఇచ్చి నేను అట్లా వెళ్ళాను, నేను జగన్ గారిని అడగకుండా పక్క పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు డిన్నర్కి లంచ్కి పిలిస్తే పార్టీకి సంబంధం లేకుండా నేను వెళ్ళాను, అందుకని నన్ను పిలిచి మందలించారని ఆయన చెప్తే అప్పుడు రియాక్ట్ అవుదాం. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా రియాక్ట్ అవ్వాలంటే ఎట్లా రకరకాలుగా వస్తాయి, దాని మీద రియాక్ట్ కాలేం కదా. ఇందాక ఆయన చెప్పారు ఎస్సీ ఎమ్మెల్యే గొల్లబాబురావు గారికి సీట్ ఇవ్వలేదని చెప్పి. సరే ఎస్సీలకి ఇద్దరికి ఇప్పుడు ఎస్సీ కాన్స్టిట్యూన్స్ లో మళ్ళీ ఎస్సీకి అవకాశం దొరుకుతుంది. గొల్లబాబురావు గారు చాలా సీనియర్, అవకాశాలు అనేక చోట్ల కనిపించారు, రేపొద్దున వేరే విధంగా అవకాశం కల్పిస్తారు. మంత్రి పదవి లేదని చెప్పారు. అసలు మీరు ఎస్సీలకి ఇచ్చిన మంత్రి పదవులు 2 కదా సార్? మేము 5 మంత్రి పదవులు ఇచ్చాం. మొదటి కేబినెట్ కావచ్చు, దాన్ని కొనసాగిస్తూ 2వ కేబినెట్ లో కావచ్చు. మరి ఎస్సీల మీద ప్రేమ ఉంటే మీరు 2 ఎందుకు ఇచ్చారు? కనీసం 3, 4 అనే వాళ్ళగా. మరి ఇవన్నీ మనం మాట్లాడుకుంటే చాలా ఉంటది. రెండోది, జగన్ గారికి సంబంధించి జగన్ గారి మీద జరిగినటువంటి హత్యాయత్నం కేసుకు సంబంధించి మాట్లాడుతున్నారు. కోడి కత్తి అనే అవహేళనగా హత్యాయత్నం కేసు అని వదిలిపోయింది, కోడి కత్తి కేసు చేశారు తెలుగుదేశం వాళ్ళు వాంటెడ్ గా. సార్ ఇప్పుడు మనం కత్తితో ఒడిచాం అనుకోండి సార్, కత్తి కేసు అంటావా? పిస్టల్ తో కలిస్తే పిస్టల్ కేసు అంటావా? లేదు సార్ ఏదైనా రాడ్డు తీసుకొని కొడితే రాడ్డు కేసు అంటావా? లేదంటే ఆ వ్యక్తి మీద జరిగినటువంటి కేసుగా మాట్లాడతావా? ఇక్కడ అర్థమవుతుంది వాళ్ళకి ఎంత అహంభావంగా, లేదంటే ఎంత చులకన చేసే విధంగా కోడికత్తి అనేది చాలా చులకనగా మాట్లాడుతున్నారు వాళ్ళు. నేను చెప్తున్నాను సార్, ఒక వ్యక్తిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక దాడి జరిగింది అనుకోండి సార్, కత్తితో. చంద్రబాబు మీద దాడి అంటావా, కత్తి దాడి అంటావా? దాన్ని నేను అడుగుతున్నా, ఒక సమాధానం చెప్పండి. ఒక్క నిమిషం, నేను అందరూ ఇద్దరు మాట్లాడదాం, చాలా అర్థవంతంగా డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఆవేశాలు ఏం లేకుండా. ఓకే సార్, దాంట్లో మరి ఎందుకు అవహేళనగా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ ఇప్పిస్తారా సార్ ఎవరికన్నా? అంటే విచారణకు ఎందుకు హాజరు అవటం లేదు? ఆయన బాధితుడిగా ఉన్నారు కదా, ఆయన విచారణకు హాజరైతే నిజాలు తెలుస్తుంది కదా అని చెప్పేసి బ్రహ్మనాయుడు గారు న్యాయస్థానం దృష్టిలో ప్రైమ్ నైన్ రఘువీర్ గారు అయినా, ప్రైమ్ నైన్ బ్రహ్మనాయుడు గారు అయినా, లేదంటే వెంకటరెడ్డి అయినా, లేదంటే ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా న్యాయస్థానాలు కోర్టుకు రమ్మంటే వెళ్లాల్సిందే. నేను ముఖ్యమంత్రి రానంటే కుదరదు కదా. ఎక్కడ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నేను వెళ్ళను, నాకు కుదరదు అని చెప్పి? స్టేట్మెంట్ ఆల్రెడీ రికార్డ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిది, ఎప్పుడో రికార్డ్ చేసుకున్నారు. ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ చేస్తుంది, దర్యాప్తు సంస్థ ఆల్రెడీ రికార్డ్ చేసింది ఎప్పుడో స్టేట్మెంట్ ని. సో ఆ వ్యక్తి కూడా బెయిల్ ఇప్పించేసేయండి అని. జగన్ గారు కాదు కదా బెయిల్ ఇచ్చేది. మేమేమన్నా బెయిల్ ఇవ్వద్దని చెప్పి న్యాయస్థానానికి వెళ్ళామా? సూటిగా అడుగుతున్నా. ఇందాక ఇది చెప్పారు వైఎస్ సునీత దాని మీద. సార్ వాళ్ళ తండ్రిని అత్యంత కిరాతకంగా పొడిచి చంపా, నరికి చంపా అన్నటువంటి వ్యక్తి బెయిల్ మీద బయట తిరుగుతా ఉంటే, దస్తగిరి అతను బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేస్తే, బెయిల్ రద్దు చేయొద్దండి, దస్తగిరి అనేవాడు బయటే ఉండాలి, మా నాన్నను చంపిన వ్యక్తి బయట దర్జాగా తిరగాలి, సెటిల్మెంట్లు చేయాలంటున్నటువంటి కంటే గొప్ప కూతురు సార్ ఆమె. అట్లాంటి కూతురుని సమర్థిస్తున్నారు వీళ్ళందరూ. నేను అడుగుతున్నాను సార్, అది కేసు తేలలేదు ఇంకా. బట్ మీ నాన్నను చంపాడన్న వ్యక్తి బయట తిరుగుతుంటే మీరు హ్యాపీగా ఉంటారా సార్? అతను టీవీలకు వచ్చి నేను ఎలా చంపా, ఇలా పొడిచి చంపా, ఆయన మీద కూర్చొని ఇలా కొట్టి మరీ చంపానంటే ఆడు బెయిల్ మీద బయట తిరుగుతాడా? ఈ కూతురు బెయిల్ రద్దు చేయొద్దండి దస్తగిరికి అని చెప్పి కోర్టుకి వెళ్తుందా? ఏమండి వాళ్ళందరినీ మీకు గొప్ప కూతురులా? వాళ్ళందరినీ మీరు అందరూ వెనకేసుకొని వస్తారా? నేను అడుగుతున్నా తెలుగుదేశం జనసేనని. ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలా. రెండోది, 175 సీట్లు గెలవటం ప్రజాస్వామ్య వ్యతిరేకం అంటున్నారు. ప్రజలు ఓట్లేస్తే 175 వస్తాయి సార్. ప్రజలు ఓట్లేస్తేనే మాకు 151 వచ్చినాయి.
ప్రజలు ఓట్లు వేస్తేనే మాకు 67 వచ్చినాయి. ప్రజలు ఓట్లు వేస్తే తెలుగుదేశానికి 102 వచ్చినాయి ఎన్నికల్లో. అయితే ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, మరి అదే సునీత గారు నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించాలని కడప ఎస్పీ గారిని ఎందుకు కలిశారు? అంటే వాంటెడ్ గా జరిగిందా? ఏమో దస్తగిరి నుంచే ఉండొచ్చేమో కదా, అంతేగాని వైసీపీ నుంచి ఉండదా? తండ్రి చెప్పిందా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలానా నాయకుడి నుంచి ప్రాణహాని ఉందని దస్తగిరి నుంచి ఉందని కూడా చెప్పలేదు కదా. మరి మీరు ఎట్లా అడుగుతారు? మరి అంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కుమార్తె కదా, పులివెందులో ఆవిడికి ఎలా ఇబ్బంది ఉంటుంది అనేది ఇక్కడ అందరి యొక్క అనుమానాలు. వారి ఇలాకాలో వారి అడ్డా పులివెందులు అంటే రాజశేఖర రెడ్డి కుటుంబానికి అడ్డా, అలాంటి అడ్డాలో వారి కుటుంబీకులకు ప్రాణహాని ఉందని పబ్లిక్ గా, అది జగన్ గారు సీఎం గా ఉండగా ఆవిడ వెళ్ళి కడప ఎస్పీని కలిస్తే అంటే ఎవరి మీద ఆ అనుమానాలు? ఇన్ని రోజుల నుంచి అదే కదా జరుగుతుంది చర్చ. నేను ఒక మాట చెప్తా, రాజకీయంగా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు రకరకాల రాజకీయాలు చేస్తారు ఎవరైనా. అది నేను సూటిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఎవరి ట్రాప్ లో ఉంది, ఎవరి డైరెక్షన్ లో ఎన్ని నడిచినాయి, ఆమెకు సంబంధించి డబ్బులు ఎవరు పెట్టారు, ఈ కేసులు ఇవన్నీ కొన్ని బహిరంగంగా చెప్పలేం. మా పార్టీకి సంబంధించి మా పార్టీని వ్యతిరేకించినటువంటి ఒక ఎంపీ రఘురామకృష్ణరాజు, వాళ్ళ వెనకాల ఎవరు నడిపారు ఏంటి, సునీత గారికి సంబంధించినటువంటి లాయర్లకి ఖర్చులు ఎవరు పెట్టారు, తెలుగుదేశం పార్టీ పెట్టింది. వాదించే లాయర్లు వాళ్ళు. మరి ఎవరి డైరెక్షన్ లో ఉందని చెప్తాం. రెండు, ఇందాక జనసేన మిత్రుడు కిరణ్ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ లెవెల్ లూజ్ అయిపోయి అంటే నాకు విచిత్రం వేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో ఏం చెప్తున్నారు, మా చెల్లి అటు వెళ్ళిపోయింది అందుకని నాకు ఓటేయండి, లేదంటే మా 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 చెల్లిని ఇంకో చెల్లిని ఆ పార్టీ వాళ్ళు మా మీద ఉసుగెలుపుతున్నారు మాకు ఓటేయండి అంటున్నారా? నా ప్రభుత్వ పరిపాలన బాగుంటే నాకు ఓటు వేయండి. రైట్ చివరిగా సమయం తక్కువగా ఉంది, అమ్మగా కంక్లూజన్ తీసుకోవాలి. ఒక్క విషయం వెంకటరెడ్డి గారు ఒక్క విషయం చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళు ప్రస్తావన తీసుకొని వచ్చి బహిరంగ సభలో మాట్లాడారు కదా. ఇప్పుడు షర్మిల గారు కూడా వాయిస్ పెంచుతూ ఉన్నారు కదా. బహుశా షర్మిల గారికి సంబంధించి కూడా 2 వివాహాలు జరిగింది కాబట్టి ఆవిడని కూడా ఏదన్నా ప్రస్తావించేటువంటి ఆ పరిస్థితులు ఏమైనా ఉంటాయా భవిష్యత్తులో? సరే, ఒక మాట నేను చెప్తాను. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయన వ్యక్తిగతంగా చాలా మా మీద మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్, మేము కూడా ఇదిగో నువ్వు రాజకీయాల్లో ఉండి ఇదిగోండి ఒకరిని పెళ్లి చేసుకొని విడాకులు ఇవ్వకుండా ఇంకోళ్ళు పెళ్లి చేసుకున్నావు, ఇలా నువ్వు మారుస్తా ఉంటావు అని సహజంగా ప్రస్తావిస్తారు. అదేం పెద్ద భూతద్దంలోది కాదు. రెండోది, జరగని దాన్ని మేమేం జరిగినట్టుగా ఎక్కడ వక్రీకరించి మాట్లాడా. పవన్ కళ్యాణ్ జీవితంలో జరిగినవి ప్రస్తావించాం తప్ప జరగనటువంటి వాటిని మేము ప్రస్తావించి మీరు క్వశ్చన్ చేయండి. నేను క్లియర్ గా అడుగుతున్నా, మా కాన్ఫిడెన్స్, మా ప్రభుత్వ పరిపాలన ఆ తెలుగుదేశానికి నచ్చదు, జనసేనకు నచ్చదు. ఎందుకు నచ్చదు? వాళ్ళు నచ్చిందని ఒప్పుకుంటే వాళ్ళ రాజకీయ పార్టీ వీక్ అయిపోయింది కదా, అందుకని వాళ్ళకి నచ్చదు. మీరు అన్నట్టుగా ఒక్క నిమిషం సార్, ఎల్జీ పాలిమర్స్ లో ఉదంతం జరిగితే ₹1 కోటి ఇస్తే అప్పుడు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్వాగతించారు. తెలుగుదేశం స్వాగతించిందా? దాన్ని ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు కదా. ఎందుకు ₹1 కోటి ఇస్తారని మాట్లాడారు. అన్ని చోట్ల ₹1 కోటి వాళ్ళని మళ్ళీ డిమాండ్ చేశారు. ఇదే రమేష్ హాస్పిటల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ వ్యక్తి రమేష్, ఆ దాంట్లో 11 మంది చనిపోయారు కోవిడ్ టైంలో. ఏదైతే అగ్ని ప్రమాదం, అది కూడా వాళ్ళు హోటల్లో పెట్టారు, వాళ్ళని క్వారంటైన్ సెంటర్ హోటల్లో పెట్టి ఆ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల చనిపోతే మేము ఆ హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకుంటే కక్ష సాధింపు అన్నారు. అదేంటి సార్, యాజమాన్యం మీదే కదా తీసుకునేది ఎక్కడైనా యాక్షన్. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే యాజమాన్యం మీద యాక్షన్ తీసుకోకూడదని చెప్పి వెళ్ళారు. ఇలా రకరకాలుగా వాళ్ళ దగ్గర ఉంటాయి. నేను ఒకటి స్పష్టంగా చెప్తున్నాను సార్, వాళ్ళు రాజకీయ పార్టీలు వాళ్ళు అంతమంది కలిసి వస్తున్నారంటే మా కాన్ఫిడెంట్ ఉండబట్టే కదా, వాళ్ళ కాన్ఫిడెంట్ లాకే కదా. వాళ్ళకి నిజంగా మా ప్రభుత్వ పరిపాలన బాగోలేదని తెలుగుదేశానికో జనసేనకో ఒక 1% అనిపించినా వాళ్ళు ఏమనుకుంటారు, ఎస్ మనం సింగిల్ గా వెళ్ళి ట్రై చేద్దామని చెప్పుకుంటారు కదా. ఇందాక మిత్రుడు కిరణ్ అంగన్వాడీలు అందరూ వ్యతిరేకించారు, నిన్న అంగన్వాడీలు మళ్ళీ పాలాభిషేకం చేశారు. మొన్నటిదాకా టీచర్లు అందరూ వ్యతిరేకించారని చెప్పారు కదా. అదే టీచర్లు ఈ రోజు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించుకున్నారు. మరి దానికేం